అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కళ్ళు తిరుగుట, కళ్ళు తిరిగి పడిపోవడం సైనోకో కారణాలు ఎక్కువ సమయం భోజనం చేయకుండా నిలబడి ఉన్నా, పనిచేస్తూ ఉన్నా. ఎక్కువ సమయం భోజనం చేయకుండా నిలబడి ఉన్నా, పనిచేస్తూ ఉన్నా. అకస్మాత్తుగా నొప్పి కలిగిన, భయం కలిగిన ఈ స్థితి రావచ్చు. సూది మందు వేయబోయినా, రక్త పరీక్ష కోసం సూది గుచ్చినా భయంతో మెదడుకు రక్తం సరఫరా తగ్గి మనిషి పడిపోవచ్చు. ఇలాంటప్పుడు సూది మందు ఇచ్చినందువలన రియాక్షన్ వచ్చిందని భావించే ప్రమాదం ఉంది. పడుకోబెట్టి సూదిస్తే కన్ను తిరిగి పడిపోవడం జరగదు. అప్పుడు కూడా ఇలా వస్తే అది రియాక్షన్ అయి ఉంటుంది. రక్తహీనత, అనీమియా జబ్బుల్లో మెదడుకు ప్రాణవాయు సరఫరా తగ్గి ఇలా రావచ్చు. స్వతంత్ర నాడీ మండలం జబ్బుల్లో కానీ, కొన్ని రకాల మందులు వాడినప్పుడు కానీ, నిలబడితే అకస్మాత్తుగా రక్తపోటు, పడిపోయి కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది. గుండె కొట్టుకునే లయలో తేడాల వలన కూడా రావచ్చు. సిమ్టమ్స్: వ్యక్తి తెల్లగా పోలిపోయి ఉంటాడు. నాడి బలహీనంగా, నిదానంగా కొట్టుకుంటుంది. వైద్యం, ట్రీట్మెంట్: అంతకు ముందే లక్షణాలు లేకుండా ఏ వ్యక్తికైనా అకస్మాత్తుగా నేల మీద పడిపోతే మరలా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నేల మీద అయినా సరే వెల్లకిలా పడుకోబెట్టి కాళ్ళు వైపు ఎత్తు పెట్టడమే, కాళ్ళు ఎత్తుకొని పట్టుకోనటం చేయాలి. బెల్టు, చొక్కా, గుండెలు వదులు చేయాలి. బాగా గాలి ఆడేటట్లు చూడాలి. చుట్టూ జనం పోగు ఆగకుండా చూడాలి. బల్ల లేదా మంచం మీద రోగి ఉంటే కాళ్ళ కింద ఎత్తు పెట్టాలి. నిలబడిన వ్యక్తి పడిపోయినట్లుగా ఊగుతూ ఉంటేనే వెంటనే పడుకోబెట్టాలి. కుర్చీలో కూర్చున్న వ్యక్తి కన్ను తిరిగినట్లు అనిపిస్తే ముందుగా వంగి మోకాళ్ళ మధ్య తల ఉంచాలి. పడుకున్న వెంటనే నాడి చూడాలి. నాడి వేగం మందగించి ఉంటే సెకన్లలో పూర్తి కోలుకుంటారు. మరి కొంచెం సేపు పండుకోమని చెప్పాలి. అంతకుముందు భోజనం చేయలేదేమో, మందులు ఏమన్నా తింటున్నాడేమో విచారించాలి. ఆహారం తీసుకోకుండా ఉంటే చారెడు చక్కెర, 2 గ్లాసుల నీళ్ళను కలిపి త్రాగి తెలివిలోకి పూర్తి రావడానికి కూడా 10 నిమిషం లోపల రోగికి తెలివి రాకపోతే నాడీ వేగం అలానే మందగించి ఉంటే అట్రోపిన్ అనబడే సూది మందు నరంలోకి వేయాలి. 2 నిమిషాల లోపల తెలివిలోకి రాకపోతే ఆసుపత్రికి చేర్చాలి. కళ్ళు తిరిగి మాటికి పడిపోతుంటే ఇలాంటి జబ్బులున్నాయేమో పరీక్షలు చేయించి నిర్ధారణ చేసుకోవాలి.